అలాగే తీసుకుంటే ఈ రోజు నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు రౌడీల్లా కొట్టుకున్నారు. వాటి మీద మీరు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. మీకు నిజంగా దమ్ముంటే వాళ్ళని అరెస్ట్ చేయండి. అలాగే తీసుకుంటే మీ గవర్నమెంట్ వచ్చాక మా కార్యకర్తల్ని ఎంత అమానవీయంగా ఎంత దారుణంగా చంపేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. అలాగే అలా అలా ఘోరంగా నరికేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి శిక్షించడం మీద మీ పవర్ ను ఉపయోగించండి. నిజంగా మీరు ఎంత అసమర్థ హోంమంత్రి అంటే మీ తోటి మంత్రి అయిన సంధ్యారాణి గారి పిఏ అతని మీద ఒక మహిళ, ఒక ప్రభుత్వ బీసీ మహిళ, ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ఆమెకి ఎంత దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా మంత్రుల దగ్గరికి, మంత్రుల పిల్లల దగ్గరికి, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్లమని లోబర్చుకోవడానికి ట్రై చేశాడని ఎస్పీకే స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ నిందితుడైన సతీష్ ని ఈ రోజు కూడా అరెస్ట్ చేయలేని అసమర్థ హోంమంత్రి మీరు. మీకు నిజంగా అధికారం ఉంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి చూపించండి, ఆ వ్యక్తిని నడి రోడ్డు మీద నడిపించండి. అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో ఒక మాజీ కౌన్సిలర్ అత్యాచారం చేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని నడి రోడ్డు మీద నడిపించండి. అది మానేసి ఎంతసేపు కూడా మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడానికి మాత్రమే మీరు దృష్టి పెడుతూ ఉండే పరిస్థితి.